అంటే బయట మీకు గొడవలు జరిగినాయా? ఎస్. ఓకే. అంటే దేనికోసం ఆయన ప్రపోజ్ చేసిండా మీకు? చేశాడు. ఓకే. ప్రపోజ్ చేసిన తర్వాత మీ రిప్లై ఏంటి? రిప్లై ఇవ్వలే, అప్పుడు నేను ఆఫ్లైన్లో ఉండే. ఇగో ఫైమా, జబర్దస్త్ షో కాదు, పటాస్ షో కాదు, కామెడీ షో కాదు, ఇది నా ఇంటర్వ్యూ. శివ స్టూడియోస్లో శివ చౌదరి తోటి ఫైమా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్ ఏంది, ఆయన ప్రపోజ్ చేసినప్పుడు మీ రిప్లై ఏముండే అని అడిగా. ఓకే చెప్పండి. నేను ఇక్కడే మీకు ఆన్సర్ తెలియాలి. నేను నో చెప్పాను కాబట్టి ఆ రోజు స్టేజ్ మీద కోపడ్డాను. నేను ఎస్ చెప్పుంటే మేమిద్దరం బయట బాగానే ఉండేవాళ్ళం కదా. కాదు, ప్రపోజ్ చేయగానే నువ్వు కట్ చేసినావు ఫ్రెండ్షిప్? కట్ చేసా. ఓకే. ఆ విషయం ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఆల్రెడీ టెలికాస్ట్ కూడా అయింది. మళ్ళీ కొత్తగా నన్ను అడుగుతున్నారు, నేను కట్ చేసా ఫ్రెండ్షిప్. ఆ తర్వాత తను రియలైజ్ అయిన తర్వాత నాకు నీ ఫ్రెండ్షిప్ అయినా కావాలి, నాకు లవ్ లేకపోయినా సరే బట్ నీ ఫ్రెండ్షిప్ అయినా కావాలి, నేను నీ ఫ్రెండ్షిప్ వదులుకోను అని అంటే అప్పుడు నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను. లేదు అని అంటే ఇప్పటివరకే అసలు మేము అసలు మాట్లాడకపోయేదాన్ని. నేను తన మాటలకు వాల్యూ ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఫస్ట్ నుంచి నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? అవును. లేకుంటే మిడిల్లో వచ్చిన పర్సనా? ఇప్పుడు ఇంకో ప్రవీణ్? లేదు, ఫస్ట్ నుంచి నేను లవ్ చేస్తున్నా. ఆ విషయం తనకు కూడా తెలుసు. మా ఇద్దరి వీడియోస్, రీల్స్ అయినా యూట్యూబ్ అయినా సరే నాకు కావాల్సిన పర్సన్ తీస్తూనే ఉన్నాడు. అండ్ ఇంకోటి నేను ఎంత ఫ్రెండో తను కూడా తనకు అంతే ఫ్రెండ్. అంటే తనకు తెలుసు, ప్రవీణ్కి తెలుసు. అంటే నువ్వు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నట్టు తెలుసు. ఓకే. మీరు ముగ్గురు కూడా కలిసి ఎక్కడ నుంచి అంటే అక్కడ అటు ఇటు వెళ్తుండే? స్టిల్ ఇప్పటికీ కూడా మీరు నా యూట్యూబ్, నా ఇన్స్టా చూసుకున్నట్లయితే మేము ముగ్గురమే ఎటైనా వెళ్తాం. మేము అసలు నేను ఎక్కడికైనా వెళ్ళినా అని అంటే ప్రవీణ్ ఖచ్చితంగా పిలుస్తాను నేను. ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. మరి ఆ స్టేజ్ మీద జరిగిన తర్వాత మాట్లాడుకున్నారా? దాని తర్వాత కూడా రీల్స్ మావి బయట మేము పోయిన ప్లేసెస్ చూడండి మీరు. నా యూట్యూబ్ చూడండి, నా ఇన్స్టా చూడండి. ఓకే. ఇప్పటికీ స్టిల్ మీరు నన్ను ఎంత నెగిటివ్ అనుకున్నా, జనాలు ఎంత అనుకున్నా ఒకటే చెప్తాను నేను. నెగిటివ్ అనుకోవడం కాదు, నీ మీద అక్కడ నెగిటివ్ క్రియేట్ అయింది కదా. అంటే ఒక అమ్మాయి లవ్ అది చేయడం, ఆయన బాధపడడం, తనకి సరిగా ఎక్స్ప్రెస్ చేసే అంటే తను సరిగా చెప్పలేకపోతున్నాడేమో. బట్ నేను ఇన్నిసార్లు చెప్పడం వల్ల, నేను ఒక్కదాన్ని చెప్పడం వల్ల నేను బ్యాడ్ అవుతున్నానేమో. బట్ ఎంతైనా సరే ఓకే, అది లీవ్ ఇట్, నేను వదిలేస్తాను. బట్ మేము ఎంత గొడవ పడ్డా, ఎంత దూరంగా ఉన్నా సరే, అండ్ స్టిల్ చెప్పాలంటే నేను ఏదైనా వండుకున్నా సరే, నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా నేను మీకు ఉంది, అది పూర్తి చూసి తెలుస్తుంది. నేను ఏదైనా వంట చేసుకున్నా ఫస్ట్ నాకు గుర్తొచ్చే పర్సన్ ప్రవీణ్. ఎందుకనంటే నేను ఖచ్చితంగా వాడిని పిలుస్తా, తినడానికి పిలుస్తా. అండ్ ఇంకోటి, నేను బయటికి వెళ్తున్నానా, ఇక్కడ ఏదైనా గేమ్స్ ప్రమోషన్, అక్కడ గేమ్స్ ఏదైనా ఉన్నాయని అంటే ఖచ్చితంగా నేను తనని పిలుస్తా. తను ఏదైనా వండాడా నన్ను పిలుస్తాడు. ఓకే. అండ్ మొన్న కూడా మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు శ్రీదేవిలో అట్లా అయింది కదా అని అన్నారు.